ఫస్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవంను ఏ తేదీ నిర్వహిస్తారు? సో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట, ఎన్డీఆర్ఎఫ్ అంటారు. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2006 జనవరి 19న ఏర్పడింది. కాబట్టి ప్రతి ఏటా జనవరి 19ని పురస్కరించుకొని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారిందనమాట. యాక్చువల్గా చట్టం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అనేటువంటిది 2005లో ఏర్పడింది. ఆ చట్టం ద్వారా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటువంటిది 2005లోనే ఏర్పడింది. చట్టము 2005. ఆ చట్టం ద్వారా ఏర్పడినటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అంటారనమాట, అది కూడా 2005లోనే ఏర్పడింది. కానీ దానికి సంబంధించి విపత్తులు ఉంటాయి కదా, మనకి విపత్తులు వస్తూ ఉంటాయి కదా, సునామీలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఇట్లా విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తుల్లో సహాయకంగా ఆ విపత్తు బాధితులను కాపాడడం కోసం ఒక ప్రతిస్పందన దళం అనేటువంటిది ఏర్పాటు చేయాలి. కాబట్టి ఒక దళాన్ని ఏర్పాటైందనమాట. అది ఎప్పుడంటే 2006 జనవరి 19, గుర్తుపెట్టుకోవాలా. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట, ప్రతిస్పందన దళం. విపత్తులకు సంబంధించి ఆ విపత్తుల సమయాలలో ఆ విపత్తుల బాధితులు ఉంటారు కదా, ఆ బాధితులకు సహాయం చేయడం కోసం, వారిని ఆదుకోవడం కోసం ఒక ఫోర్స్ అనేటువంటిది ఏర్పడిందనమాట. అదే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి, ఓకేనా. దీనికి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2006 జనవరి 19. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. దీనికి ఒక బాధ్యత మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటారన్నమాట. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్ ఎవరంటే కనుక అమిత్ షా. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే దానికి ఎగ్జిక్యూటివ్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారనమాట. ఇక్కడ ఈ దళానికి మాత్రం ఈ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ హోంమంత్రి ఎవరైతే ఉంటారో వారి ఆధీనంలో ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే అతుల్ కాల్వాల్ ఉన్నారన్నమాట. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే మాత్రం అతుల్ కార్వాల్. ఇదనమాట నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ గురించినటువంటి సమాచారం. సెకండ్ క్వశ్చన్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో మార్షల్ ఐలాండ్ జెండాతో వెళ్తున్న నౌకపై జరిపిన దాడి నుంచి కాపాడిన నౌక ఏది? ఆన్సర్ INS విశాఖపట్నం. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో మార్షల్ ఐలాండ్ జెండాతో వెళ్తున్నటువంటి నౌకపై జరిగిన దాడి నుంచి కాపాడిన నౌక ఏదంటే కనుక అదే INS విశాఖపట్నం అనమాట. చూద్దాం దీనికి సంబంధించిన న్యూస్. చూడండి, పశ్చిమ ఆసియాలో మనకు తెలుసు రోజు రోజుకు ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ ఆసియా ఖండంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు అనేటువంటివి అంతకంతకు పెరిగిపోతున్నాయన్నమాట. ఇటీవల మనం చూస్తే ఏమేమి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయనేది మన మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ సిరియాపై జోర్డాన్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు, అది ఒక ఘటన. మరోటి గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 16 మంది మృత్యువాత పడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ జరిపినటువంటి వైమానిక దాడిలో 16 మంది మృత్యువాత పడ్డారు, అది ఒక ఘటన. అదేవిధంగా యెమెన్లోని హౌతీలు అని చెప్పుకున్నాం మనం. యెమెన్లోని హౌతీ రెబల్స్పై అమెరికా దాడులకు దిగింది, అది ఒక ఘటన. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో సరుకు రవాణా నౌకపై చేసిన దాడి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. చూద్దాం దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి అనేది, ఓకేనా. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో మార్షల్ ఐలాండ్ జెండాతో వెళ్తున్నటువంటి నౌక అనమాట. ఆ నౌక పేరు ఏంటంటే కనుక, ఆ రవాణా నౌక పేరు ఏంటంటే కనుక MV జెన్కో సికార్డి అనమాట. సికార్డి నౌక పేరు. కానీ ఈ నౌక పైన దాడి జరిగిందంట. ఆ దాడి నుంచి గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ నౌక INS విశాఖపట్నం కాపాడడం జరిగిందనమాట, ఓకేనా. దీనిపైన దాడి జరిగితే ఎవరు కాపాడారంటే కనుక INS విశాఖపట్నం నౌక, అందులో ఉన్న సిబ్బంది కాపాడడం జరిగిందనమాట. ఎడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ళ దూరంలో, ఎడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ళ దూరంలో సరుకు రవాణా నౌక
ఎంబీ జెన్కో సికాటిపై దాడి జరిగితే అందులో 9 మంది భారతీయులతో పాటు 22 మంది సిబ్బంది కూడా ఉన్నారంట. అందులో 9 మంది మన భారతీయులతో పాటు 22 మంది సిబ్బంది ఉంటారు. దాడి గురించి సమాచారం వచ్చిన గంటలోపే ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ నౌకను తనిఖీ చేసి ప్రమాదం లేదని చెప్పడం జరిగిందనమాట. ఆ నౌకను తనిఖీ చేసి ప్రమాదం లేదని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆ దాడుల నుంచి, ఆ డ్రోన్ దాడుల నుంచి నౌకను కాపాడిందనమాట ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది అనమాట. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్. పశ్చిమాసియాలో ఓకేనా ఇటీవల నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు అనమాట. అందులో భాగంగా ఇది కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు మనం వాటి గురించి చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి దాని గురించి ఒకసారి చూస్తే, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎక్కడ ఉంటుందంటే కనుక ఆఫ్రికా, ఆసియా ఈ 2 ఖండాలకు చెందినటువంటి గొప్ప జల సంధి అనమాట గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేటువంటిది. ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి మనకి తూర్పున అరేబియా సముద్రం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఏ సముద్రం ఉంటుంది? అరేబియా సముద్రం అనేటువంటిది ఉంటుంది. ఉత్తరాన యమన్ దేశం ఉంటుందన్నమాట. యమన్ దేశం ఉంటుంది. దక్షిణాన ఏది ఉంటుందంటే కనుక సోమాలియా దేశం ఉంటుందన్నమాట. ఏముంటుంది? సోమాలియా. ఉత్తరాన యమను, దక్షిణాన సోమాలియా ఉంటుంది గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి అనమాట. అదేవిధంగా మనకి ఎర్ర సముద్రం తూర్పున ఏముంటుందంటే ఎర్ర సముద్రం ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపేదే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక డీప్ గల్ఫ్ అనమాట. హిందూ మహాసముద్రం ఉంది కదా, ఆ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక డీప్ గల్ఫ్ అనేటువంటిది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సోమాలియా, యమన్ ఈ దేశాలకు చెందినటువంటిది అనమాట. ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందినటువంటిది అనమాట. తూర్పున అరేబియా సముద్రం, అదేవిధంగా దానికి పశ్చిమాన ఎర్ర సముద్రం ఉంటుందన్నమాట. ఉత్తరానేమో యమన్ దేశం ఉంటుంది, దక్షిణానేమో సోమాలియా దేశం ఉంటుంది. కాబట్టి కాస్త గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మ్యాప్ పాయింటింగ్ మనం సెర్చ్ చేస్తే కనుక మీకు గూగుల్లో వచ్చేస్తుంది. ఎక్కడ ఉందనేది కాస్త గల్ఫ్ ఆఫ్ ఎడెన్ గురించి ఫోకస్ చేయండి ఈరోజు ఖచ్చితంగా. ఏదైనా ఒక ఇష్యూ జరుగుతూ ఉంది కాబట్టి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ దగ్గర దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? థర్డ్ క్వశ్చన్, ఏ దేశ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులు జరిపి 9 మందిని హతమార్చింది? ఏ దేశ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులు జరిపి 9 మందిని హతమార్చింది అంటే కనుక ఇరాన్ దేశ దాడికి ప్రతీకారంగా. ఇరాన్పై పాకిస్తాన్ ప్రతీకార దాడి అన్నమాట ఇది. సరే, దీనికి సంబంధించిన విషయాలు ఒకసారి చూస్తే మనం, తమ దేశంపై ఇరాన్ చేసిన దాడులకు తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించిందనమాట పాకిస్తాన్. 24 గంటల్లోనే ఆ దిశగా చర్యలు కూడా తీసుకుందనమాట. దానిలో భాగంగా ఇరాన్లోని సిస్తాన్ బెలూచిస్తాన్పై జనవరి 18వ తారీఖున డ్రోన్లు రాకెట్లతో పాకిస్తాన్ విరుచుకుపడింది అనమాట. రాత్రి తమ భూభాగంలోని మిలిటెంట్ల స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశంపై పాక్ దాడులు చేసిందనమాట. అంటే డిసెంబర్ 16వ తారీఖున రాత్రి తమ భూభాగంలోని మిలిటెంట్ల స్థావరాలపైన ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులు చేసినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. పాకిస్తాన్ చేసిన దాడిలో భాగంగా 9 మంది మృతి చెందారంట. వారిలో 4 పిల్లలు 3 మహిళలు ఉన్నారంట. ఆ 9 మందిలో 4 పిల్లలు 3 మహిళలు ఉన్నారన్నమాట. ఓకేనా? బెలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు దిగినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. బెలూచిస్తాన్ అంటే ఎక్కడ ఉన్నటువంటి ప్రావిన్స్ అంటే ఇది ఇరాన్ దేశంలో ఉన్న ప్రావిన్స్ అనమాట. అక్కడ ఉన్న ఉగ్ర స్థావరాల లక్ష్యంగా దాడులు దిగినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. ఆ దాడుల్లో పలువురు మిలిటెంట్లు మృతి చెందినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాడులకు డ్రోన్లు, రాకెట్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలను వినియోగించుకున్నట్టుగా చెప్పారు. దాడుల్లో డ్రోన్లను, రాకెట్లను, దీర్ఘశ్రేణి ఆయుధాలను వినియోగించినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ స్థావరాలపై ధ్వంసం చేసినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ స్థావరాలను ధ్వంసం చేసినట్టుగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ వెల్లడించడం జరిగిందనమాట. ఇదనమాట. ఓకేనా? ఇరాన్పై పాకిస్తాన్ ప్రతీకార దాడి అంటే చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో అనేక దేశాల మధ్య దాడులు, ప్రతీకార దాడులు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ యుద్ధ వాతావరణం అనేటువంటిది మనం చూస్తే కనుక రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటీవల మనకి ఇజ్రాయెల్, పాలస్తీనా దాడులు మనం చూసాం. ఇజ్రాయెల్ పైన పాలస్తీనా పైన ఇజ్రాయెల్.
అదేవిధంగా సుడాన్ దేశంలో అంతర్యుద్ధం చూసాం. అదేవిధంగా మనకు మరి ఇటీవల మాల్దీవులకు మధ్య టూరిజం వార్, మాల్దీవులకు ఇండియాకు మధ్య టూరిజం వార్ జరుగుతుంది, అది మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్కు ఇరాన్కు మధ్య ఒక యుద్ధ వాతావరణం, దాడులు ప్రతిదాడులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఏంటి దీనిలో ఉన్నటువంటి సమాచారం సింపుల్గా మనం గుర్తుపెట్టుకుంటే, పాకిస్తాన్లో బెలూచిస్తాన్ అనే ఒక ప్రదేశం ఉంటుంది. అదే ఇరాన్ దేశంలో కూడా సిస్తాన్ బెలూచిస్తాన్ అనే ఒక ప్రావిన్స్ ఉంటుందన్నమాట. పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంటుంది, ఇరాన్లో సిస్తాన్ బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంటుందన్నమాట. ప్రావిన్స్ అంటే ఒక రాష్ట్రం అన్నమాట, ప్రావిన్సులు అంటారు. ఇట్లా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఇస్లాం మతస్థులు ఎవరంటే కనుక అందరూ కూడా వారు షియా మతస్థులు. 100% ఇస్లాం మతస్థులు అనుకుంటే అక్కడ 90% మంది షియా మతస్థులే ఉంటారన్నమాట. సున్నీలు షియాలు అని 2 ఉంటారు కదా మనకు ఇస్లాం మతంలో. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇరాన్లో ఎవరంటే షియాలు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి సిస్తాన్ బెలూచిస్తాన్ను స్వతంత్రత తీసుకురావాలనేటువంటి ఉద్దేశం జైస్ అల్ అదిల్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ అనమాట. ఒక మిలిటెంట్ గ్రూప్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, జైస్ అల్ అదిల్ మిలిటెంట్ గ్రూప్ అనమాట, ఉగ్రవాద గ్రూప్ అనమాట. దాని యొక్క లక్ష్యం ఏంటంటే కనుక ఇరాన్ దేశంలో ఉన్నటువంటి సిస్తాన్ బెలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని స్వతంత్రత తీసుకురావాలి. వీళ్ళెవరు ఈ మిలిటెంట్లు అంటే కనుక వీళ్ళు సున్నీలు అనమాట. ఆ మిలిటెంట్ గ్రూప్ అనేది ఒక సున్నీ మిలిటెంట్ గ్రూప్ అనమాట, షియాలు కాదు. ఇరాన్ దేశంలో ఎక్కువ ఎవరు ఉన్నారు? షియాలు ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాను స్థావరంగా చేసుకొని ఈ జైస్ అల్ అదిల్ సున్నీ మిలిటెంట్ గ్రూప్ వాళ్ళు ఇరాన్ పైన దాడులు మొదలుపెట్టారనమాట. ఈ క్రమంలో భాగంగా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూపులు ఉంటాయి కదా, అక్కడ కూడా ఇరాన్ దేశంలో కూడా మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయన్నమాట. ఆ మిలిటెంట్ గ్రూపుల ఎగ్జాంపుల్ ఏంటంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒకటి, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనేది ఒకటి అనమాట. ఈ 2 మిలిటెంట్ గ్రూపులు పాకిస్తాన్లో బెలూచిస్తాన్లో ఉన్నటువంటి జైస్ అల్ అదిల్ సున్నీ మిలిటెంట్ గ్రూప్ పైన దాడులు చేసిందనమాట. ఎప్పుడు? జనవరి 16వ తారీఖున దాడులు చేసింది. అంటే పాకిస్తాన్ పైకి ఒక రకంగా చెప్పాలంటే దాడులు చేసినట్టే ఇండైరెక్ట్గా. అవి ఉగ్రవాద సంస్థలు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ పైన దాడులు అనమాట అవి. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే 24 గంటల లోపల మేము కూడా దాడులు చేస్తామని చెప్పకనే చెప్పారనమాట. దానిలో భాగంగా ఇప్పుడు ఇరాన్ పైన వాళ్ళు దాడులు చేయడం జరిగింది. ఇరాన్లో ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూపుల పైన దాడులు చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్ ఏదంటే మనం చెప్పుకున్నటువంటి 2 గ్రూపులు అనమాట, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనమాట. పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్ ఏదంటే కనుక జైస్ అల్ అదిల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జైస్ అల్ అదిల్ ఇది సున్నీ మిలిటెంట్ గ్రూప్ అనమాట. నేను చెప్పిన 2 గ్రూపులు కూడా షియా మతానికి చెందినటువంటి మిలిటెంట్ గ్రూపులు అనమాట. ఏంటివి ఆ 2 అంటే కనుక బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటిది షియా మిలిటెంట్ గ్రూపు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కూడా షియా మిలిటెంట్ గ్రూపే. ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి, ఏవి సున్నీ మతస్థులు ఏవి షియా మతస్థులు అనేటువంటి విషయాన్ని. ఏ మిలిటెంట్ గ్రూపులు ఏ దేశంలో ఉన్నాయనే విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇట్లా ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య ఇప్పుడు ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం, దాడులు ప్రతిదాడులు అనేవి జరుగుతున్నాయి. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందనేది ఇంకా మనం చూడవలసి ఉందన్నమాట. ఆల్రెడీ ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్ పైన దాడులు చేశారు డిసెంబర్ 16. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ పైన దాడులు చేశారు. ఓకేనా? అది ఇంకా ముందుకు ఇరాన్ వాళ్ళు రేపు మళ్ళీ దాడులు చేయొచ్చు, మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేయొచ్చు. ఇట్లా యుద్ధ వాతావరణం అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకా ఏమున్నాయి, ఏమన్నా జరుగుతాయా ఏంటి అనేటువంటి విషయాన్ని తర్వాత రోజుల్లో తెలుసుకుందాం. ఇంపార్టెంట్ విషయం అనమాట. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ అనమాట. పాకిస్తాన్లో అన్నిటికంటే పెద్ద నగరం ఏదంటే కరాచీ. పాకిస్తాన్ భాష ఉర్దూ, పాకిస్తాన్ కరెన్సీ రూపీ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్, అన్వర్ ఉల్ హక్ కాకర్ అనమాట. ఇది పాకిస్తాన్. ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్. ఇరాన్ దేశ భాష వచ్చేసి పర్షియన్. ఇరాన్ దేశ కరెన్సీ రియాల్. ఇరాన్ దేశ ప్రెసిడెంట్ పేరు అబ్రహం
రైసీ, ఓకేనా, అబ్రహం రైసీ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ ఉంటాడు అనమాట ఇరాన్కి. ఇరాన్ ప్రెసిడెంట్ పేరు అబ్రహం రైసీ. కాబట్టి ఏవైనా యుద్ధ వాతావరణం, దాడులు ప్రతిదాడులు జరిగినప్పుడు ఆ రెండు దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఎవరు అనేది మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా. మనం ఇజ్రాయెల్ పాలస్తీనా చెప్పుకున్నాం వాళ్ళ అధ్యక్షులు, ప్రధానమంత్రుల పేర్లు. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు చెప్పుకున్నాం వాళ్ళ అధ్యక్షులు, ప్రధానమంత్రుల పేర్లు. సుడాన్ దేశంలో అంతర్యుద్ధం జరిగినప్పుడు చెప్పుకున్నాం అక్కడ ఏంటి ఆ పరిస్థితి అని. కాబట్టి అవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది మైండ్లో ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, అయోధ్య రామమందిరం యొక్క స్మారక పోస్టల్ స్టాంపును ఎవరు విడుదల చేశారు? అయోధ్య రామమందిరం యొక్క స్మారక పోస్టల్ స్టాంపును ఎవరు విడుదల చేశారంటే కనుక ప్రధాని నరేంద్ర మోడీ. ఇటీవలనే మనందరికీ తెలుసు అయోధ్యలో ఒక విమానాశ్రయాన్ని కూడా ఆయనే ప్రారంభించాడు. దానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టడం జరిగింది, అది మనకు తెలుసు. అదేవిధంగా అయోధ్యలో రైల్వే స్టేషన్ను ఆధునీకరించి దానికి ఏమని నామకరణం చేశాడనేది మీరు కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి. ఇప్పుడు అయోధ్య రామమందిరానికి సంబంధించి అయోధ్య రామ జన్మభూమి మందిరాన్ని ఆయన పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీని పరంగా మనం చూస్తే కనుక ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు నరేంద్ర మోడీ గారిని. ఆయన పుస్తకం తెరిచాడు, అందులో మనకి స్మారక తపాలా స్టాంప్ అనేటువంటిది మనకు చూపిస్తూ ఉన్నాడనమాట. చూడండి ఒకసారి. ఇందులో 6 రకాల స్టాంపులు ఉన్నాయంట. 1 రామాలయం, 2 గణేష్, 3 హనుమంతుడు, 4 జటాయువు, 5 కేవత్రాజ్, 6 మా శబరి. మొత్తం 6 స్టాంపులు అన్నమాట. అయోధ్య రామాలయంతో పాటు మిగతా 5 స్టాంపులు ఏంటంటే కనుక 1 గణేష్, 2 గణేశుడు, 3 వచ్చేసి హనుమంతుడు, 4 జటాయువు, 5 కేవత్రాజ్, 6 వచ్చేసి మా శబరి. ఈ 6 పోస్టల్ స్టాంపును ఆయన రిలీజ్ చేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఒక బంగారు ఆకు, సూర్యకిరణాలు కలిగినప్పుడు ఒక బంగారు ఆకు కూడా మనకి ఆ స్టాంపుల్లో భాగంగా కనిపిస్తుందన్నమాట. ఈ పోస్టల్ స్టాంపులో భాగంగా పంచభూతాలు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. పంచభూతాలు అగ్ని, నీరు, ఓకేనా, వాయువు, ఇట్లా పంచభూతాలు భూమి, ఆకాశం, ఇట్లా పంచభూతాలు కూడా ఉన్నట్టుగా మనకి ఆ పోస్టల్ స్టాంపు చెప్పకనే చెప్తూ ఉందంట. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ తేదీన ఆయన ఆ స్టాంప్ రిలీజ్ చేశాడంటే కనుక నిన్నటి రోజున జనవరి 18వ తారీఖున. ఇంకా దగ్గరలోనే ఉందన్నమాట. జనవరి 22 అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటి అతి దగ్గరలో ఉందన్నమాట. ఆ విగ్రహాన్ని తయారు చేసింది అరుణ్ యోగిరాజ్ అని మనందరికీ తెలుసు. మైసూరుకు చెందినటువంటి వాడు అనమాట. కర్ణాటకలోని మైసూరుకు చెందినటువంటి వాడు అరుణ్ యోగిరాజు. ఆయనే 51 అంగుళాలతో 51 ఇంచెస్ అనమాట, 51 అంగుళాలతో ఆ విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ ఆయనకు చాలా మంచి పేరు ఉంది శిల్పిగా, కాబట్టి ఆయనకే అప్పగించారు ఆ బాధ్యతను. ఇప్పుడు ఆయన అరుణ్ యోగిరాజు దాన్ని పూర్తి చేయడం జరిగింది అనే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అరుణ్ యోగిరాజు గురించి అతను ఏ విగ్రహాలు ఇది వరకు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కానీ ఇప్పుడు బలరాముంది తయారు చేశాడనమాట అయోధ్యలోది. దానికంటే ముందు ఆయన విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి దయచేసి. చాలా ఇంపార్టెంట్. మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట పోయే కొద్దీ. అందుకని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. గుర్తు చేసుకుంటూ ఉండాలి అన్నీ కూడా. కాబట్టి మీరు ఒకసారి చదివి గుర్తు లేకపోతే అవి కామెంట్ బాక్స్లో వెంటనే మీరు టైప్ చేసేయండి, మీకు బాగా గుర్తుంటాయి టైప్ చేస్తే కనుక. ఇట్లా అయోధ్య గురించి ఉన్నటువంటి విషయాలను కూడా బాగా మైండ్లో పెట్టుకొని చదువుకుంటూ రావాలి. 22వ తారీఖున ఇంకా దాని గురించి ఏమైనా ఉంటే కనుక చూద్దాం. అక్షింతల గురించి చెప్పుకున్నాం మనం. అదేవిధంగా అన్ని దేవాలయాలు, భారతదేశంలో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలన్నీ కూడా స్వచ్ఛ కార్యక్రమాన్ని కూడా మనం చేయాలని నిర్ణయించారు కాబట్టి అది కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక చోట రాసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఓకేనా. కాబట్టి మీరందరూ కూడా ఒక చోట రాసుకోండి అన్నీ కూడా. అదేవిధంగా చాలా ముఖ్యంగా మనకి సరయూ నది మర్చిపోకూడదు. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంటుందంటే సరయూ నది ఒడ్డున ఉంటుందన్నమాట. ఈ స్మారక తపాలా బిల్లలో మనకు ఆ సరయూ నది కూడా కనిపిస్తుందంట. అలా పోస్టల్ స్టాంపులో మనకు సరయూ నది కూడా కనిపించే విధంగా ఉందన్నమాట స్టాంపు. గుర్తుపెట్టుకోవాలి, సరయూ నది.
5th క్వశ్చన్ 2024 జనవరి 19న విజయవాడలో ప్రారంభమైన అంబేద్కర్ విగ్రహం పేరేమిటి? అంబేద్కర్ విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అనమాట. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు అనమాట. దీనికి గుర్తుపెట్టుకోవాలి. ఇక విగ్రహం ఎత్తు ఎంత అంటే 125 అడుగులు. మొత్తంగా 206 అడుగులు ఉంటుందన్నమాట. బేస్ వచ్చేసి 81 అడుగులు ఉంటుంది. విగ్రహం వచ్చేసి 125 అడుగులు అనమాట. మొత్తంగా 206 అడుగులతో మనకి ఇది కనిపిస్తుందన్నమాట. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరు మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. డేట్ గుర్తుపెట్టుకోవాలి, జనవరి 19. ఇక మొత్తం 19 ఎకరాలలో ఈ విగ్రహాన్ని, దానికి సంబంధించినటువంటి గార్డెను అంతా కలిసి 19 ఎకరాల స్మృతి వనం అంటారు. అంబేద్కర్ స్మృతి వనం అంటారు అనమాట. 19 ఎకరాల్లో దీన్ని విస్తరింపజేశారు. అదేవిధంగా దీనికోసం 400 కోట్ల పైగా 404 కోట్లు ధనాన్ని ఖర్చు పెట్టడం జరిగిందనమాట. 2022లో ఇది ప్రారంభించారు. 2023-24లో ఇప్పుడు పూర్తయింది. జనవరి 19న దీన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. మనం ఇదే విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో చూసాం పోయిన సంవత్సరం 2023 ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజున హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించడం చూసాం. ఇప్పుడు 2023 ఏప్రిల్ 14వ తారీఖున అది తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనమాట. 2024 జనవరి 19 అంటే ఆంధ్రప్రదేశ్, 2023 ఏప్రిల్ 14 అంటే కనుక తెలంగాణ. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. దీనికి పేరు ఏంటంటే మాత్రం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. మనందరికీ తెలుసు భారత రాజ్యాంగ నిర్మాత మన అంబేద్కర్ వచ్చేసి భారత రాజ్యాంగ నిర్మాత అంటాం కదా. డ్రాఫ్టింగ్ కమిటీ రూపకర్త, ముసాయిదా కమిటీ రూపకర్త, మొత్తం మన ముసాయిదాను తయారు చేసింది ఆయన అనమాట రాజ్యాంగానికి సంబంధించి. అందుకే డ్రాఫ్టింగ్ కమిటీ రూపకర్త లేదా ముసాయిదా కమిటీ రూపకర్త అంటారు. బడుగు బలహీన వర్గాల పితామహుడు అనమాట. అంత గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గొప్ప న్యాయవాది, మనందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశాడనమాట మహనీయుడు. ఆయన చివరిగా చనిపోయేటప్పుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. యాక్చువల్గా ఆయన హిందూ మతం అయినప్పటికీ కూడా చివరిగా ఆయన చనిపోయే రోజుల్లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. భారతరత్న గ్రహీత కూడా. ఈయనకు ఎప్పుడు భారతరత్న వచ్చింది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ఇతని గురించి మొత్తం చెప్పాను నేను. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను టైం లేదు కాబట్టి ఆ రివిజన్ చేయండి. మీరు నోట్బుక్లో రాసింటారు కదా అంబేద్కర్ గురించి నేను చెప్పిన విషయాలు, ఆయన వార్తాపత్రికలు, ఆయన రచించిన పుస్తకాలు, ఆయన ప్రారంభించిన సంస్థ, ఆయన ప్రారంభించిన పార్టీ, ఆయనకున్న బిరుదులు, వాళ్ళ భార్య పేరు, ఓకేనా, తల్లిదండ్రుల పేర్లు, ఆయనకు భారతరత్న ఎప్పుడు వచ్చింది, ఆయన ఎప్పుడు చనిపోయాడు, పుట్టింది ఎక్కడ, చనిపోయింది ఎక్కడ, ఇవన్నీ కూడా నేను చెప్పా. కాబట్టి మీరు క్లాస్ అయినా వినండి, క్లాస్ విన్నవాళ్ళు నోట్స్ తెరిచి ఒకసారి చదవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజే మనకి విగ్రహం అనేటువంటిది ప్రారంభించబడింది కాబట్టి ఆయన గురించి ఖచ్చితంగా రేపు రానున్నటువంటి ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లోనో లేకుంటే హిస్టరీలోనో ఎక్కడో ఒక చోట బిట్ అయితే కంపల్సరీ మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ సంబంధించి అడుగుతారు. కాబట్టి ఒకసారి ఆయన గురించి రివిజన్ చేయాలి అన్నీ కూడా. ఓకే, ఈ విగ్రహం పేరు గుర్తుపెట్టుకోవాలి, విగ్రహం ఎత్తు గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ప్రారంభించారో గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంస్య విగ్రహం, బ్రాంజ్ స్టాచ్యూ అనమాట. కాంస్య విగ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాంస్య విగ్రహం. ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకుండా. దీనికోసం పెట్టిన ఖర్చు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సిక్స్త్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష మొదటి మాడ్యూల్ను ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది? చూడండి, మన అందరికీ తెలుసు ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు. ఆయన చెప్పినటువంటి వివరాలు ఏంటంటే కనుక అంతరిక్ష కేంద్రం, స్పేస్ సెంటర్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్, అంతరిక్ష కేంద్రాన్ని ఓకేనా
మొట్టమొదటి మాడ్యూల్ను అంతరిక్ష కేంద్రానికి సంబంధించి మొదటి మాడ్యూల్ను ప్రయోగించనున్నట్టు చెప్పాడనమాట. ఏ సంవత్సరం నాటికంటే 2028 నాటికి 2028 నాటికి అంతరిక్ష కేంద్రానికి సంబంధించి మొదటి మాడ్యూల్ను ప్రయోగించనున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఆ మాడ్యూల్ 8 టన్నుల బరువుతో రోబోటిక్గా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. ఆ మొదటి మాడ్యూల్ ఉంది కదా 2028 నాటికి ప్రయోగించనున్న మాడ్యూలు, దాని యొక్క బరువు 8 టన్నుల బరువుగా ఉన్నటువంటి రోబోటిక్ 8 టన్నుల బరువు ఉండే రోబోటిక్గా ఉంటుందని ఆయన వెల్లడించడం జరిగిందనమాట. ఏ సంవత్సరం అనేది గుర్తుపెట్టుకోవాలి, 2028 నాటికి 2028 నాటికి అనమాట. 2035 నాటికి ఓకేనా మొత్తంగా అంతరిక్ష కేంద్రానికి సంబంధించి గొప్పగా దాన్ని ప్రయోగించి 2035 తర్వాత అంతరిక్ష కేంద్రంలోకి మానవులను పంపించే ప్రోగ్రాం కూడా శ్రీకారం చుడతామని చెప్పడం జరిగింది. ఏ సంవత్సరం తర్వాత 2035 తర్వాత వీరు ప్రయోగించినటువంటి అంతరిక్ష కేంద్రం ఉంది కదా, ఆ అంతరిక్ష కేంద్రానికి మానవులను పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పడం జరిగిందనమాట ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఇస్రో రోజుకు గణనీయంగా మన యొక్క సక్సెస్ అనేటువంటిది రోజుకు పెరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. పోయిన ఏడాది చంద్రయాన్ 3 కావచ్చు, ఆదిత్య L1 మిషన్ కావచ్చు, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ఏడాది కృష్ణ బిలాలపై ఎక్స్రే కిరణాలపై అధ్యయనం కోసం చాలా గొప్పగా మనం ఎక్స్పోశాట్ మిషన్ను ఓకేనా మొట్టమొదటిసారిగా జనవరి 1వ తారీఖున ఈ సంవత్సరం PSLV C58 అనేటువంటి రాకెట్ ద్వారా ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని పంపించడం జరిగిందనమాట. ఒక మెయిన్ ఉపగ్రహం అనమాట ఎక్స్పోశాట్ మిషన్ అనేటువంటి. దాంతోపాటు 10 నానో ఉపగ్రహాలను కూడా పంపించాం. అందులో UISAT మహిళల చేత తయారు చేయబడినటువంటి ఉపగ్రహం పేరు UISAT అని మనం చెప్పుకున్నాం. ఇట్లా ఈ ఏడాది ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. PSLV C58 ఎక్స్పోశాట్ మిషన్ గురించి బాగా మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారికి హైదరాబాదుకు చెందినటువంటి JNTU వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్టుగా మనం చెప్పుకున్నాం, అది మైండ్లో పెట్టుకోవాలి. హైదరాబాదులో ఇస్రో సహకారంతో గొప్పగా ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా స్పేస్ రీసెర్చ్ సెంటర్ను హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చెప్పడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్పేస్ సెంటర్కు సంబంధించి మొదటి మాడ్యూల్ను ఎప్పుడు ప్రయోగిస్తూ ఉన్నట్టుగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు తెలిపారంటే 2028 నాటికి. తర్వాత 2035 తర్వాత ఆ స్పేస్ సెంటర్లోకి మానవులను పంపించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరు. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్. ఓకేనా. సెవెంత్ క్వశ్చన్, 6000 ఏళ్ల నాటి 11 మంది మనిషి శిలాచిత్రాలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? 6000 ఏళ్ల నాటి 11 మంది మనిషి శిలాచిత్రాలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే ఉత్తరాఖండ్. చూడండి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పితౌరాగఢ్ అనే ఒక జిల్లా ఉంది. పితౌరాగఢ్ ఆ జిల్లాలో బేరీనాగ్ అనే ప్రదేశంలో రాష్ట్రము ఉత్తరాఖండ్, జిల్లా పితౌరాగఢ్, ప్రాంతము బేరీనాగ్ అనమాట. బేరీనాగ్. ఆ బేరీనాగ్లో ఒక గుహలో 11 మంది మనిషి రూపంలో ఉన్నటువంటి శిలాచిత్రాలు కనుగొన్నారన్నమాట. శిలాచిత్రాలు అంటే ఏం లేదు, రాళ్ళపైన ఉంటాయన్నమాట. మన ఇమేజ్లో చూడండి, ఒకసారి ఇమేజ్లో చూడండి, రాళ్ళపైన కనిపిస్తున్నాయి చూడండి, అవే అనమాట. ఎంతమంది ఉన్నారంటే 11 మంది ఉన్నారంట. కానీ ఈ 11 మంది పురుషులు ఉన్నారంట, స్త్రీలు ఉన్నారంట. ఈ శిలాచిత్రాలు 6000 ఏళ్ళ క్రితం నాటివని చెప్పడం జరుగుతుంది. 6000 ఏళ్ళ క్రితం అనమాట. 6000 ఏళ్ళ క్రితం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఈ విషయాన్ని తెలియజేస్తారు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అంటే మన పురావస్తు విషయాలపైన అధ్యయనం చేయడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్థ అనమాట. ASI అంటాం, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. తెలుగులో అయితే భారత పురావస్తు సర్వే అంటారు.
వాళ్ళు తెలియజేశారనమాట. ఈ చిత్రాలు 6000 ఏళ్ల క్రితం నాటివి అయి ఉండొచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. 11 చిత్రాలు ఉన్నాయి. పురుష ఋషులు ఇద్దరు కనిపిస్తున్నారు. ఇక్కడ అవి శిలా చిత్రాలు అన్నమాట, రాళ్ళపైన ఉన్నాయి. ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్, ఇక్కడ బితౌరాఘడ్ జిల్లా బెరీనాగ్ అనే ప్రాంతంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మామూలుగా మన దేశంలో హిస్టరీ చదువుతాం మనం. హిస్టరీ చదివినప్పుడు మొట్టమొదటి నాగరికత సింధు లోయ నాగరికత అని. ఆ సింధు లోయ నాగరికత 4500 ఏళ్ళ క్రితం అనమాట. సింధు లోయ నాగరికత మొదటి నాగరికత మన దేశంలో. అది మనం ఫస్ట్ అదే చదువుతాం అనమాట ఇండియాకు సంబంధించి. కానీ అది మనం చూస్తే కనుక 4500 ఏళ్ళ క్రితం. కానీ ఈ చిత్రాలు 6000 ఏళ్ళ క్రితం అనమాట. ఇంకా పురాతనమైనవి అనమాట. ఆ మైండ్లో పెట్టుకోవాలి మనం ఈ విషయాన్ని. ఓకేనా? సరే, ఇక మనం చూస్తే కనుక ఉత్తరాఖండ్ అంటున్నాం కాబట్టి దాని గురించి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంటుంది? నైనిటాల్లో ఉంటుంది. నైనిటాల్. ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. పుష్కర్ సింగ్ ధామి అనమాట, భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. ఇక ఉత్తరాఖండ్ గవర్నర్ వచ్చేసి గుర్మీత్ సింగ్. పుష్కర్ సింగ్ ఏమో ముఖ్యమంత్రి, గుర్మీత్ సింగ్ ఏమో గవర్నర్ అనమాట ఉత్తరాఖండ్. ఇక ఉత్తరాఖండ్ అనగానే చాలా ఫేమస్గా గొప్ప పుణ్యక్షేత్రాలు ఉంటాయి. బద్రీనాథ్, కేదార్నాథ్. బద్రీనాథ్ అంటే విష్ణువు, కేదార్నాథ్ అంటే శివుడు. బద్రీనాథ్ అంటే విష్ణువు, కేదార్నాథ్ అంటే శివుడు అనమాట. శివుని పుణ్యక్షేత్రం, విష్ణువు పుణ్యక్షేత్రాలు హిమాలయాల్లో కొలువై ఉంటాయన్నమాట. బద్రీనాథ్, కేదార్నాథ్. ఉత్తరాఖండ్లో హిమాలయాలు చాలా ఫేమస్ అనమాట. దైవభూమి అంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఏమని పేరు అంటే కనుక దైవభూమి అని కూడా పిలుస్తారు. ఎర్త్ ఆఫ్ గాడ్, దైవభూమి అంటారు ఉత్తరాఖండ్ను. గంగానది పుట్టేది కూడా అత్యంత పవిత్రమైన నది అనమాట గంగానది. ఆ గంగానది ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద పుడుతుంది అనమాట. దేవప్రయాగ వద్ద. ఓకేనా? మైండ్లో పెట్టుకోవాలి. అదేం చాలా ఫేమస్గా భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏదైనా ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనమాట. అది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటుంది. వాటి ఉత్తరాఖండ్ చాలా ప్రసిద్ధమైన రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోతుందన్నమాట. కానీ మనకి జీకే పాయింట్ ఆఫ్లో ఉత్తరాఖండ్ గురించి చాలా విషయాలు అడుగుతూ ఉంటారనమాట. అంత గొప్పగా ఇక్కడ మనకు కనిపిస్తాయి. చూడండి, రేపు మనకి ఏఎల్పి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, మనందరికీ తెలుసు. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనమాట. ఏఎల్పి నోటిఫికేషను 5696 పోస్టులు మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు. రైల్వేస్కి సంబంధించి అతి కీలకమైన సబ్జెక్టులు రీజనింగు, అర్థమెటిక్, జీకే, సైన్స్. ఇవి బాగా చూసుకోవాలన్నమాట. అందరూ కూడా ప్రిపేర్ కావచ్చు. 18 నుంచి 30 ఏళ్ళు, 18 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే 18-30 ఏళ్ళ మధ్యలో ఎవరున్నా కూడా రాసుకోవచ్చు అనమాట. అదే బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఓకేనా, 3 ఇయర్స్ ఓకేనా, వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఏళ్ళు ఉంటుంది అనమాట. అంటే బీసీ వాళ్ళైతే 33 ఏళ్ళ వరకు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 35 ఏళ్ళ వరకు రాసుకోవచ్చు అనమాట. 18 ఏళ్ళు నిండి ఉండాలా. ఓకేనా? గొప్ప నోటిఫికేషన్ అనమాట, చాలా మంచి నోటిఫికేషన్. మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ కూడా రాబోతుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి. అదే ఆర్పిఎఫ్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అతి త్వరలో. అదే కమర్షియల్ ట్రాఫిక్ అప్రెంటిస్ నోటిఫికేషన్ వస్తుంది ఆర్ఆర్బీకి సంబంధించి. బట్ ఆర్ఆర్బీకి సంబంధించి విభిన్న రకాలైన పోస్టులన్నీ కూడా మనకు రిలీజ్ అవుతాయి. ఇంకా ఒకటి వదిలేరంటే కనుక ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. కాకపోతే మనం చదువుకోవాలి. రిలీజ్ కాకముందే మనం బాగా నీట్గా చదువుకుంటూ ఉంటే కనుక రేపు ఓకేనా అవి పడ్డప్పుడు మనం బాగా అదే అప్లై చేసుకొని రాసుకుంటే బాగుంటుంది అనమాట, ఊరికి రాయడం కంటే. కాబట్టి జీకే, స్టాండర్డ్ జీకే బాగా చూసుకోండి, సైన్స్ బాగా చూసుకోండి, రీజనింగ్, అర్థమెటిక్ బాగా చూసుకోవాలి. ఓకేనా? CBT 1, CBT 2 ఉంటాయన్నమాట మనకి ఇప్పుడు ఏఎల్పిలో. ఓకేనా? అంటే కనుక ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నట్టుగా. CBT 1 వచ్చేసి 75 మార్కులకు ఉంటుంది. CBT 2 వచ్చేసి 175 మార్కులకు ఉంటుంది అనమాట. ఒక 75 మార్కులు ఉంటుంది. ముందు ప్రిలిమ్స్ ఉంటుందన్నమాట. 75 ఒక్కొక్క మార్కు ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు ఉంటుందన్నమాట. మైనస్ మార్కులు ఉంటాయి. 1/3 ఉంటాయి. మైనస్ మార్కులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. 1/3 75 మార్కులకు ఎగ్జామ్ ఉంటే మనకు సమయం 1 గంట మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి. రీజనింగ్, అర్థమెటిక్ ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి అందరు కూడా. అది క్వాలిఫై అయితే కనుక మళ్ళీ 175కి 2 పేపర్ల రూపంలో, ఒకటి 100కు, ఒకటి 75కు ఓకేనా మనకు మెయిన్స్ ఎగ్జామ్ లాగా ఉంటుందన్నమాట. అదే మనకి ఎగ్జాము ఇక్కడ పోస్ట్ రావడానికి మనకి డిక్లేర్ చేసేది అదే అనమాట. కాబట్టి
జీకే, సైన్సు, రీజనింగ్, అర్థమెటిక్ బాగా చదువుకోవాలి. అందరూ కూడా రీజనింగ్, అర్థమెటిక్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. స్టాండర్డ్ జీకే బాగా చూసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి విషయాలపైన ప్రతి రంగం పైన మనం ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇస్రో ఉంది. ఇస్రో ఎప్పుడు ఏర్పడింది అంటాడు. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటాడు. నదులు ఉన్నాయి. గంగా నది ఎక్కడ పుట్టింది, గోదావరి నది ఎక్కడ పుట్టింది, కృష్ణా నది ఎక్కడ పుట్టింది, పెన్నా. అంటే టఫ్గా ఉండవు అనమాట. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సరికానిది అని, సరైనదని, స్టేట్మెంట్స్ అని మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉండవు. డైరెక్ట్ క్వశ్చనే ఆన్సర్ అట్లా ఉంటాయి అనమాట. టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ పేపర్ కూడా వాళ్ళు అట్లనే ప్రిపేర్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. 18 నుంచి 30 ఏళ్ళు ఉన్నవాళ్ళు. కాకపోతే ఏఎల్పి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బీటెక్ ఉండాలి ఖచ్చితంగా. లేకుంటే డిప్లొమా అన్న ఉండాలి, లేకుంటే ఐటీ అన్న ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీ చేసిన వాళ్ళైనా, డిప్లొమా చేసిన వాళ్ళైనా, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా మనకి ఎలిజిబుల్ అనమాట దీనికి. కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా రేపు వచ్చేటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్ అయితే కనుక రైల్వేకి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి టీసీ, గ్రూప్ డి ఇవన్నీ వస్తాయి రేపు నోటిఫికేషన్స్. దేనికైనా సిలబస్ కామన్. రీజనింగ్, అర్థమెటిక్, జీకే, సైన్స్ బాగా నేర్చుకోవాలి కదా. కాబట్టి ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక మన దగ్గరికి మనం కోచింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక 8186 006848 అనే నెంబర్కి కాల్ చేయండి. 8186006848 అనే నెంబర్కి కాల్ చేయండి. రోజు మన దగ్గర చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఉన్నాయన్నమాట. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి కదా, అవి చాలా ఉన్నాయి. అవి రోజు ఎగ్జామ్స్ పెట్టుకుంటూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సిలబస్ చెప్పుకుంటూ, రీజనింగ్, అర్థమెటిక్, జీకే క్లాసులు రోజు చెప్పుకుంటూ నీట్గా చదువుకుంటూ ఉంటే కనుక మనకి 3-4 రకాల నోటిఫికేషన్స్కి మనకి ఎలిజిబుల్ అవుతామన్నమాట. కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకోండి అందరూ కూడా. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కోచింగ్ కోసం కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ వసతి ఉంటుంది. మినిమం ఒక 3-4 మంత్స్ ఇక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక రేపు ఏ ఎగ్జామ్స్ అయినా ఈ సంవత్సరం పడే వాటికి ఏదానికైనా మనం రాసుకోవచ్చు. ఓకేనా. ఎయిత్ క్వశ్చన్, స్నాతకోత్సవంలో చేనేత దుస్తులు ధరించేలా చూడమని విశ్వవిద్యాలయాలకు ఎవరు సూచనలు చేశారు? ఎవరు సూచనలు ఇచ్చారంటే కనుక యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1956. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కనుక మామిడాల జగదీష్ కుమార్. యూజీసీ అనేటువంటి దానికి మాతృ సంస్థ ఏదంటే కనుక కేంద్ర విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ అనమాట. కేంద్ర విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ అనమాట. ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ప్రజెంట్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూడండి, చాలా ఇంపార్టెంట్ సూచన అన్నమాట ఇది. స్నాతకోత్సవాలు యూనివర్సిటీలు చేస్తూ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఆ సమయంలో దానికి ఎవరైతే హాజరవుతారో వాళ్ళందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించమని సూచన ఇస్తూ ఉందన్నమాట. ఈ చేనేత వస్త్రాలు ధరించడం అనేటువంటిది అందరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు భారతదేశ గౌరవాన్ని కూడా పెంచుతుంది. దానితో పాటు ఈ నేతన్నలు ఎవరైతే ఉంటారో, చేనేత వస్త్రాలు తయారు చేసేవా నేతన్నలు ఉంటారు కదా, ఆ నేతన్నలు ఎవరైతే ఉంటారో వారు కూడా మరింత ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారు. ఆ చేనేత నేతన్నలు కూడా బాగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలనేటువంటి విషయం పైన సూచనలు జారీ చేసింది. యాక్చువల్లీ ఈరోజు చేసినటువంటి సూచన కాదు ఇది. యూజీసీ వారు 2019లో చేసిన సూచనలు అన్నమాట. కానీ ఇప్పటికీ చాలా విశ్వవిద్యాలయాలు దాన్ని అమలు చేయడం లేదనేటువంటి వాదన యూజీసీ చెప్తూ ఉందన్నమాట. 2019లోనే చెప్పిందనమాట. ఏ యూనివర్సిటీలు అయితే స్నాతకోత్సవాలు చేస్తాయో ఆ స్నాతకోత్సవాలకు హాజరయ్యే వాళ్ళందరూ కూడా ఇక్కడ చేనేత వస్త్రాలు ధరించమని చెప్పిందనమాట 2019లోనే. కానీ ఇప్పటికీ చాలా యూనివర్సిటీలు అలా చేయడం లేదనేటువంటిది యూజీసీ వాదన అనమాట. కాబట్టి యూజీసీ ప్రకారం అందరూ కూడా దాన్ని అమలు చేయాలని కోరుకుందాం. చాలా ముఖ్యమైన సూచన ఇది. ఖచ్చితంగా పాటిస్తే కనుక చాలా బాగుంటుంది కూడా. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఆరోగ్య సురక్షలో ఏ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది?
చూడండి, ఆరోగ్య సురక్ష. ఈ కార్యక్రమం పేరు ఏంటంటే జగనన్న ఆరోగ్య సురక్ష. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం 2023 సెప్టెంబర్ 30వ తారీఖున ప్రారంభించబడింది. ఈ సెప్టెంబర్ 30వ తారీఖున ప్రారంభించబడినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం 45 రోజుల పాటు జరిగిందనమాట. 45 రోజుల పాటు జరిగిందన్నమాట జగనన్న ఆరోగ్య సురక్ష 1 అనేటువంటి కార్యక్రమం. అదే జగనన్న ఆరోగ్య సురక్ష 2 కూడా స్టార్ట్ అయింది. 2024 జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం రెండవ విడత అనమాట. మొదటి విడత అనేటువంటి సెప్టెంబర్ 30న స్టార్ట్ అయింది, 45 రోజులు జరిగింది. రెండవ విడత జనవరి 1వ తేదీన ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ఏ జిల్లా టాప్లో నిలిచింది అంటే కనుక కృష్ణా జిల్లా టాప్లో నిలిచినట్టుగా కృష్ణా జిల్లా కలెక్టర్ వెల్లడించడం జరిగిందనమాట. భారతదేశంలో ఈ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఏ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది అంటే కృష్ణా జిల్లా అనే విషయాన్ని కలెక్టర్ తెలియజేయడం జరిగిందనమాట. ఇకపోతే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని వారికి ఓకేనా మెడికల్ వైద్య సౌకర్యాన్ని కల్పిస్తారనమాట. ఇంటింటికి వెళ్ళి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని వారికి ఓకేనా వైద్యం అందించడం జరుగుతుందన్నమాట. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్ళి 7 రకాల ఇప్పుడు షుగర్ టెస్టు, బీపీ టెస్ట్ ఇట్లాంటివి 7 రకాల టెస్టులు నిర్వహిస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 30వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందనమాట. ఇది 45 రోజుల కార్యక్రమం. తొలి విడతలో రెండవ విడత జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది. ఏ జిల్లా టాప్లో ఉన్నట్టుగా మనకి ఆ వివరాలు వెల్లడించారంటే కృష్ణా జిల్లా టాప్లో ఉన్నట్టుగా ఆ వివరాలు వెల్లడించడం జరిగిందనమాట. నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే హెల్త్కు సంబంధించిన విషయం కాబట్టి. మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే విడుదల రజని. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే మన్సుఖ్ మాండవియా. కేంద్ర హెల్త్ మినిస్టర్ ఎవరంటే మన్సుఖ్ మాండవియా అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎవరంటే విడుదల రజని. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను మినిస్టర్లందరినీ కూడా చెప్పా, ప్రమాణ స్వీకారాలు చేశారు తెలంగాణలో మినిస్టర్లందరూ కూడా. అప్పుడు ఆరోగ్య మంత్రి ఎవరు అనేది అప్పుడు మనం చెప్పుకున్నాం అనమాట. ఒకసారి రివిజన్ చేయండి మన మినిస్టర్లను. తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎందుకంటే కొత్తగా మంత్రివర్గం అనేటువంటిది ఏర్పాటైంది కాబట్టి ఆ మంత్రివర్గాన్ని ఒకసారి బాగా రివిజన్ చేసుకోండి అందరూ కూడా. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనం ఏ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా కీలకమైన రోల్ పోషిస్తాయి అన్నమాట. ఓకేనా, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా జేఎల్ డిఎల్ ఒక డిఎస్సి ఇట్లా ఏ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అయినా కూడా మనకు మెయిన్ రోల్ పోషిస్తాయి అన్నమాట కరెంట్ అఫైర్స్ అనేటువంటివి. కాబట్టి అందరూ కూడా మీరు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ను బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మిగతా సబ్జెక్టులన్నీ కూడా మనకి దొరుకుతాయి, వాటిని చదువుకోవచ్చు అనమాట. కానీ అప్డేటెడ్గా మారుతూ ఉంటాయి, రోజు కూడా మనకి అప్డేట్ చూసుకోవాలన్నమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది బాగా ఫోకస్ చేయాలి. ప్రతిరోజు కొత్త విషయాలు వస్తుంటాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు చదువుకుంటూ వస్తే కనుక మీకు ఇబ్బంది ఉండదన్నమాట. అదేవిధంగా మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. కావాలనుకున్న వాళ్ళు 8186006848 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేయండి. అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవ్వరు కూడా ఓకేనా కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి. అదేవిధంగా డైలీ పేపర్ చదవండి. ఖచ్చితంగా మన ఛానల్ను రోజు ఫాలో కండి. ఇంకొక ఛానల్ ఏదైనా ఉంటే అది కూడా ఫాలో కండి. ఎంత కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేస్తే అంత మీకు యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత కరెంట్ అఫైర్స్ వింటూ రండి. మిగతా సబ్జెక్టులు బాగా చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, సరే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? సో అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. 2024 జనవరి 19 నుంచి 2024 ఫిబ్రవరి 11వ తేదీ వరకు జరుగుతుందన్నమాట. 2024 జనవరి 19వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 19వ తేదీ వరకు
ఇది జరుగుతుంది అనమాట. యాక్చువల్గా శ్రీలంక దేశంలో జరగాల్సి ఉంది, కానీ శ్రీలంక దేశం పైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు బ్యాన్ విధించడం చేత ఆ శ్రీలంక తప్పుకోవడం, తర్వాత దక్షిణాఫ్రికాకు ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే సౌత్ ఆఫ్రికాలో. ఈ సంవత్సరం మొట్టమొదటి ఈవెంట్ అనమాట ఇది. క్రికెట్కు సంబంధించి చాలా గొప్ప ఈవెంట్లలో మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఈ సంవత్సరానికి సంబంధించి గొప్ప ఈవెంట్ అనమాట. ఇది 15వ ఎడిషన్. ఎన్నవ ఎడిషన్ అంటే 15వ ఎడిషన్ అనమాట. ఓకేనా. 2024 జనవరి 19న ప్రారంభించబడింది. ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సౌత్ ఆఫ్రికాలో జరుగుతూ ఉన్నాయన్నమాట. 16 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, 16 టీంలు. కాబట్టి మైండ్లో పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్గా నిలిచారనేది మనకు తర్వాత విషయం. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ జరిగాయనేది కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే మాత్రం సౌత్ ఆఫ్రికా అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి అందరూ కూడా. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ అనమాట. ఇది వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అనమాట. అంటే 50 ఓవర్స్, 50 ఓవర్ల మ్యాచ్ అనమాట. కాబట్టి మైండ్లో పెట్టుకోండి. చూద్దాం ఇంతకుముందు ఎవరు గెలిచారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరంటే కనుక మన భారతదేశమే అనమాట. దీనిలో ఇప్పుడు భారతదేశం డిఫెండింగ్ ఛాంపియన్గా ఆడబోతూ ఉంది. మళ్ళీ భారతే గెలవాలని మనం అందరం కూడా ఆశిద్దాం. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో మళ్ళీ భారతదేశం గెలవాలని అందరూ ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి అన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరూ కూడా బాగా డైలీ కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయమని నేను చెప్తూనే ఉన్నా. కాబట్టి అప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటూ రావాలి కరెంట్ అఫైర్స్, లేకుంటే మర్చిపోతూ వస్తామన్నమాట. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.